తెలంగాణలో బాణుడు తన విశ్వరూపం చూపిస్తున్నాడు. మండే ఎండలతో బయటికి రావాలంటే జంకుతున్నారు జనం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సాధారణానికి 5 డిగ్రీల మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు దంచికొడుతున్నాయి. నల్గొండ జిల్లా మాడుగుళ్లపల్లి మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. ఈ జిల్లాలోనే చాలా మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాల్పల్లి, జగిత్యాల, వనపర్తి జిల్లాలోని పలు మండలాల్లో 45 నుంచి 45.3 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. మహబూబాబాద్, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో 44.9 డిగ్రీల ఎండ తీవ్రత కొనసాగింది. ఖమ్మం, ములుగు జిల్లాల్లో వడగాల్పులు వీస్తున్నాయని జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో మరో 2 రోజులు ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుందని, కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది భారత వాతావరణ శాఖ. ఈ ఎండల దాటికి వడదెబ్బ తగిలి పలు చోట్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి. తెలంగాణలో బాణుడు తన విశ్వరూపం చూపిస్తున్నాడు. మండే ఎండలతో బయటికి రావాలంటే జంకుతున్నారు జనాలు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి. రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న 6 జిల్లాలైనటువంటి 45 డిగ్రీల పైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవడంతో కూడా ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కువగా మంచిర్యాల, మెదక్ జిల్లాలో అయితే వడదెబ్బతో 2 మరణించారు. అలాగే మొన్న కరీంనగర్ లో కూడా ఒకరు మరణించడం జరిగింది. అంటే మనం తెలుసుకోవచ్చు, మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు వేడి ఉక్కపోతతో పాటు వడగాల్పుల తీవ్రతతో కూడా ప్రజలు అనారోగ్య బారిన కూడా పడుతున్నటువంటి పరిస్థితి. సో దీంతో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా అత్యవసరం అయితే తప్ప బయటికి రానటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇవాళ రేపు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీ హెచ్చరించింది కూడా. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో వర్షం పడే సూచనలు కూడా ఉన్నట్లు పేర్కొంది. సో మొత్తం మీద భిన్న వాతావరణం అనేది మనకు అనిపిస్తుంది. ఓవైపు బాణుడి ప్రతాపం మనం చూపిస్తుంటే మరోవైపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో మొత్తం ఈ వాతావరణం అంతా కూడా ఎల్లినో ఎఫెక్ట్ ప్రభావంతోనే వాతావరణం భిన్న వాతావరణం ఏర్పడడం, కొన్ని చోట్ల చిరుజల్లులు కురవడం, మరో చోట భారీ ఉష్ణోగ్రత నమోదవడం అనేది మనం చూస్తూ ఉన్నాము. అంటే సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు అనేటివి మనకి ఏర్పడుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలు కూడా బయటికి రావాలంటే భయపడుతున్నారు. అత్యవసరం పని అయితే తప్ప బయటికి రానటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఉదయం దాదాపుగా 11 గంటల నుంచి అయితే అసలు రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అంతగా భయపడుతున్నారని చెప్పుకోవచ్చు. వేడి, ఉక్కపోత, వడగాల్పుల ప్రభావం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ పరంగా ప్రజలు బయటికి రాకపోవడమే మంచిది అని చెప్పేసి కూడా ఓవైపు ఐఎండీ సూచిస్తుంది. రైట్ లహరి, థ్యాంక్ యూ.